హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాస్టీ డైరీస్. మనలో చాలామంది ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా కూడా అంత పర్ఫెక్ట్గా అయితే మనకి వచ్చినట్టు అనిపించవు కదా. సో ఈ టిప్స్ ఫాలో అయ్యి ఒక్కసారి ఫిష్ ఫ్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఫిష్ ఫ్రై కోసం మనకి కొత్తిమీర, పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా తీసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోనే కొద్దిగా తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకున్న తర్వాత శనగపిండి, కార్న్ఫ్లోర్ ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఫిష్ ఫ్రై కోసం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫిష్ పీసెస్ ఏవైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నామో ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా బాగా పట్టించాలన్నమాట ఈ పేస్ట్ అంతా కూడా. సో అన్ని పీసెస్కి ఇదే విధంగా మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ మనం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మనం ఫస్ట్ పీస్ పెట్టిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేయకూడదు, ఎందుకంటే వెంటనే మనం ఫ్లిప్ చేసాము అంటే అది సరిగ్గా ఫ్రై అవ్వదు, అలాగే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కాసేపు ఇలా మనకి టోటల్గా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాతే మనం ఫ్లిప్ చేసుకోవాలి. సో మీకు వీడియోలో చూస్తుంటే అవి మాడినట్టుగా అనిపిస్తున్నాయి, కానీ అలా ఏమీ లేదండి, అవి చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అన్నమాట. మనం కార్న్ఫ్లోర్ ఇంకా శనగపిండి వేసాం కాబట్టి అలా కనిపిస్తుంది అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.